గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే, నా మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టండి, రాష్ట్రం సురక్షితం లాభదాయకం, నా విజన్ విశ్వసించి హైదరాబాద్లో పెట్టుబడిని పెట్టేవాళ్ళు లాభపడ్డారు. టూరిజం టెక్ AI 2.0 కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు. సీఎం సమక్షంలో 10,329 కోట్ల విలువైన ఒప్పందాలు. నా విజన్ విశ్వసించి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు లాభపడ్డారు. ఏపీలో మీ పెట్టుబడులు సురక్షితం, ఇప్పుడే పెట్టండి, ఇప్పుడు కాకపోతే అవకాశం కోల్పోతారు, మీకు చక్కని అవకాశం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. విజయవాడలో టూరిజం టెక్ AI 2.0 కాంక్లేవ్ ముగింపు సభలో సీఎం శుక్రవారం పాల్గొన్నారు. పర్యాటక రంగంలో 10,329 కోట్ల విలువైన 82 ఒప్పందాలు ముఖ్యమంత్రి సమక్షంలో పెట్టుబడిదారులు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మధ్య జరిగాయి. వీటి ద్వారా 22,325 మందికి ఉపాధి లభించబోతోంది. ఈ సందర్భంగా పెట్టుబడిదారులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతున్నాం, పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా ఇచ్చాం, అన్ని యజాల కంటే టూరిజమే మిన్నాను దశాబ్దాల కిందట నేను చెప్పిన మాట నిజమవుతోంది. భవిష్యత్ అంతా పర్యాటక రంగాన్ని, 1,00,000 పెట్టుబడితో 8 ఉద్యోగాలు సృష్టించే సామర్థ్యం ఈ రంగంలో ఉంది. IT తయారీ పరిశ్రమలు, వ్యవసాయం కంటే ఎక్కువ మందికి పర్యాటక రంగం ఉపాధి కల్పిస్తుంది. పర్యాటక రంగంలో ఏపీ నెంబర్ 1 కావాలన్నది లక్ష్యం. దేశానికి టూరిజం మోడల్గా ఏపీ మారాలి. ప్రస్తుతం ఉన్న 20,000 హోటల్ గదుల సంఖ్యను వచ్చే 4 ఏళ్లలో 50,000కి పెరిగేలా చూస్తాం. ఈ రంగంలో MSME ప్రాజెక్టులు ప్రోత్సాహాలు ఇస్తాం. రాష్ట్రంలో 21 టెంపుల్, 2 బుద్ధిస్ట్, 25 థిమాటిక్ సర్క్యూట్లు ఉన్నాయి. సిరిసిల్ల నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు కూడా హెలి టూరిజం ప్రారంభిస్తామన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సీఎంగా ఉంటే క్రిమినల్స్కు చోటు లేదు, సాంకేతిక పరిజ్ఞానం వైపు పోలీసులు మళ్ళడం సుపరిణామం, వివేకాంతకులను అప్పుడే అరెస్ట్ చేస్తే మళ్ళీ నేరాలు చేసేవాళ్ళ. గుంటూరులో పోలీస్ శాఖ AI హ్యాకథాన్లో సీఎం చంద్రబాబు నాయుడు ఉపన్యాసాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే 47.77 లక్షల రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ PM కిసాన్, అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా 98% మందికి KYC పూర్తయిందన్నారు. ఇంకా 61,000 మందికి పూర్తి చేయాల్సి ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు. సొంత భూమి కలిగిన D పట్టాదారులు, SI ఈనాం భూముల రైతులను కూడా అర్హులుగా గుర్తించామని ఢిల్లీరావు పేర్కొన్నారు. వెబ్లాండ్లో ఆధార్ జత కాకుండా తప్పుగా జోడించిన చనిపోయిన ఖాతాలు, నోషనల్ ఖాతాలు కలిగిన రైతులు రెవెన్యూ అధికారిని సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం వాళ్లకు కూడా సుఖీభావ వర్తింపజేస్తామన్నారు. రైతుల అభ్యర్థులను స్వీకరించేందుకు త్వరలో అన్నదాత సుఖీభావ పోర్టల్ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. భూమి లేని OC, BC, SC, ST ఇతర వర్గాల కౌలు రైతులు గుర్తింపు కార్డు పొందడంతో పాటు ఈ పంటలో పేరు నమోదు చేసుకోవాలి. అర్హత మేరకు వీరికి లబ్ధి కల్పిస్తాం. అక్టోబర్ 2026 జనవరి నెలల్లో 2 విడతలుగా కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ PM కిసాన్ మొత్తాన్ని అందిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాలు నిధులు జమ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే అక్టోబర్ 2026 అక్టోబర్లో 1, 2026 జనవరి నెలల్లో 2 విడతలుగా కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ వేస్తారు. అంటే ఇప్పుడు ఈ నెల 20 అన్నారు, జూలై, ఆగస్టు కాకుండా సెప్టెంబర్ కాకుండా అక్టోబర్. వ్యవస్థ క్రిందటిసారి 3 సార్లు ఇచ్చేవాళ్ళు, 3 దఫాలుగా వేసేవాళ్ళు. అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా 2,000 వేసేది, దానికి జమగా ఇక్కడ వేసేవాళ్ళు. ఇప్పుడు మరి వీళ్ళు చెప్తున్నటువంటిది అక్టోబర్లో 1, తర్వాత 2026 జనవరి నెలల్లో 2 విడతలుగా కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ అని చెప్తున్నారు. అంటే ఇప్పట్లో లేదు, వాస్తవంగా ఇప్పుడు నాట్లేసేటటువంటి సందర్భం. ఈ టైంలో కదా చేతులకు అందాల్సింది, ఇక్కడ మిస్ అవుతోంది. ఇకపోతే తిరుమల కల్తీ నెయ్యి దర్యాప్తుపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక. తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటి వరకు దర్యాప్తు పురోగతిపై సుప్రీంకోర్టుకి స్థాయి నివేదికను సమర్పించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 1924 మధ్యకాలంలో లడ్డు తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించినట్టు వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు CBI డైరెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిస్తే, ప్రస్తుతం CJI జస్టిస్ BR గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం గత ఏడాది అక్టోబర్ 10 జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా CBI డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అధికారులతో పాటు భారత ఆహార ప్రమాణాల నియంత్రణ సంస్థ ప్రతినిధితో కూడిన సిట్ ఈ కేసును విచారిస్తోంది. ఇప్పటి వరకు దర్యాప్తులోకి వెలుగులోకి వచ్చిన అంశాలు, జరిగిన అరెస్టులు, స్థానిక కోర్టు నుంచి హైకోర్టు వరకు వివిధ వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లు, వాటి విచారణ స్థితిగతుల గురించి CBI సీల్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించినట్టు తెలుస్తోంది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సిట్ దర్యాప్తు తీరును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని దాన్ని నిలువరించాలని కోరారు. ఈ కేసు జూలై 14న విచారణకు రానున్నట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చెవిరెడ్డి చిక్కింది ఇలా. ముడుపుల సొమ్ము భద్రపరిచిన తాడేపల్లి అపార్ట్మెంట్కి పదే వెళ్ళిన చెవిరెడ్డి క్యాష్ టాక్ పాయింట్ హ్యాండ్లర్ ప్రణోయ్ ప్రకాష్తో తరచూ భేటీ. ఆ తర్వాత ముడుపుల సొమ్ము తెచ్చిన చెవిరెడ్డి మనుషులు హైదరాబాద్లో రాజకేశిరెడ్డి బృందం ఇచ్చిన సొత్తు తీసుకొచ్చింది వీరే. ఆయా తేదీల్లో వీరంతా ఒకే చోట CDR టవర్ లొకేషన్ డివైజ్ యాక్టివిటీలతో విశ్లేషణతో నిర్ధారణ, పక్కా శాస్త్రీయ సాంకేతిక ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించింది సిట్ అంటూ మద్యం కుంభకోణం కేసు నిందితుడే వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కా శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతో సిట్కి చిక్కారు.
కాల్ డీటెయిల్ రికార్డులు సిడిఆర్, సెల్ టవర్ లొకేషన్స్, టవర్ డంపులు, డివైస్ యాక్టివిటీ తదితరాలను విశ్లేషించి మరి సిట్ అధికారులు చెవిరెడ్డి భాగోతాన్ని నిగ్గు తేల్చారు. ముడుపుల సొత్తును భద్రపరిచిన తాడేపల్లి ప్యాలెస్ సమీప ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదే పదే వెళ్ళినట్టుగా నిరూపించి అన్ని సాంకేతిక ఆధారాలను తాజాగా కోర్టుకు సమర్పించారు. ఈ క్యాష్ స్టాక్ పాయింట్కి హ్యాండ్లర్గా వ్యవహరించిన రాజకేశ్వరెడ్డి ముఠా సభ్యుడు ప్రణవ్ ప్రకాష్ అక్కడే పలుమార్లు భేటీ అయినట్టుగా నిర్ధారించే సమాచారం కోర్టుకు అందజేశారు. భేటీలు జరిగిన ప్రతిసారి చెవిరెడ్డి మనుషులు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి వెళ్లి వారి వాహనాలు ముడుపుల సొమ్ము తెచ్చుకునేవారని, అలాగే హైదరాబాద్లోని రాజకేశ్వరెడ్డి కార్యాలయానికి వెంకటేష్ నాయుడు ఇంటికి తరచూ వెళ్లి ముడుపుల సొమ్ముతో తిరుపతి సహా పలు ప్రాంతాలకు తరలించేవారని సిట్ అధికారులు ఈ సాంకేతిక ఆధారాలతో తేల్చారు. మద్యం ముడుపులతో తనకు ఎలాంటి సంబంధం లేదంటే చెవిరెడ్డి చెబుతున్నంత అబద్ధమని దీంతో తేటతెల్లమైపోయింది. వీళ్ళే జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు. ఇక్కడ ఆ అపార్ట్మెంట్కి వెళ్ళారు, అపార్ట్మెంట్లో డబ్బులు ఉన్నాయని ఎక్కడి నుంచి ఏమన్నా డబ్బులు పట్టుకున్నారు? ఇక్కడ వీళ్ళందరూ కలిశారు, అందరూ ఒకే దాంట్లో పనిచేస్తున్నారు, కలవకుండా ఏం చేస్తారు? దానికి సంబంధించి కలిస్తే ఫోన్ ఆధారాలు ఉన్నాయి, లేకపోతే వీళ్ళు వెళ్ళినందుకు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయేంటి, డబ్బులు ఏం పట్టుకొచ్చారన్నది కదా ఇక్కడ కావాల్సినటువంటిది. డబ్బులు తీసుకొచ్చారా లేదా, ఆ డబ్బులు మద్యానివే కాదా, ఇవి తేల్చకుండా ఈగో ఈ లెక్కలు చెప్పాం కాబట్టి దీని ప్రకారమే ఉండిపోయింది అని నమ్మండి అని వీళ్ళే జడ్జిమెంట్ కూడా ఇచ్చేసారన్నమాట. తేలిపోయింది అన్నటువంటి జడ్జిమెంట్. ఇదే విచిత్రమైనటువంటిది నిన్ననే రాసుకొచ్చారు మళ్ళీ వీళ్ళే. ఏది నార్కో టెస్టులు చేయాలని చెప్పేసి, మరి అవన్నీ తేలిపోయిన తర్వాత ఇంకా నార్కో టెస్టులు ఎందుకు చేస్తారు? లేకపోతే మంగంపేట ముగ్గురాయి టెండర్ల రద్దు అంటూ ముగ్గురాయి టెండర్లకి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకి చెందిన ముగ్గురాయి బైరైటీస్ టెండర్లు రద్దు చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేటలోని ఏపీఎండీసీ గనుల నుంచి ఏబిసిడి గ్రేడ్ల ముగ్గురాయి అమ్మకాలకు గత డిసెంబర్లో టెండర్లు పిలిచారు. గతంలో ఉన్న ధర కంటే ఏ గ్రేడ్కు 13%, బి గ్రేడ్కు 10% పెంచి కనీస ధరగా టెండర్లు పేర్కొన్నారు. ఈ టెండర్లో 3 సంస్థలు అరెస్ట్ సాధించాయి. జనవరి చివరిలో వీటికి ఫార్వర్డ్ యాక్షన్ నిర్వహించారు. అంటే ఎవరు ఎక్కువ కోట్ చేస్తారో చూసి L1, 2, 3లుగా ఎంపీ చేయాలి. కానీ 3 సంస్థలు సిండికేట్ ఎక్కువ పోటీకి వెళ్లకుండా చూసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఏ గ్రేడ్కి కనీస ధర కంటే టన్నుకు 100, బి గ్రేడ్కి ₹80 వరకు మాత్రం అదనంగా కోట్ చేసినట్టు తెలిసింది. ఫార్వర్డ్ యాక్షన్ జరుగుతున్నప్పుడు ఈ విషయం సీఎంఓ దృష్టికి వెళ్ళింది. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో టెండర్లు ఆపేశారు. ఇటీవల ఈ టెండర్లను రద్దు చేసి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. దీంతో ఏపీఎండీసీ అధికారులు మళ్ళీ టెండర్లు పిలవనున్నారు. గతంలో నిర్ణయించిన కనీస ధరతోనే 4 గ్రేడ్ల ముగ్గురాయి అమ్మకాలకు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తెల్లబోతున్న రొయ్య అంటూ వాతావరణ మార్పులతో పెరిగిన వ్యాధుల తీవ్రత, రైతుకు ఎకరాకు 1,00,000కు పైగా నష్టం. అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా మొన్నటి వరకు ధరల దిగులతో ఇబ్బంది పడ్డ రొయ్య రైతులు ఇప్పుడేం వ్యాధుల భయంతో సతమతమవుతున్నారు. చెరువులో రొయ్య చేతికొస్తుందో లేదో అని వణికిపోతున్నారు. కొద్ది రోజులుగా తెల్లమచ్చ వైట్ స్పాట్ సిండ్రోమ్ వ్యాధి ప్రబలుతోంది. ఈహెచ్పి ఎంటెరోజైజో జూన్ హెపటోపెనాయ్ వ్యాధి తీవ్రత కూడా చెరువులు అధికంగా ఉంది. రెండూ కలిసి రొయ్య రైతును పీల్చి పిప్పి చేస్తున్నాయి. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతల తగ్గుదల, వర్షాలు, పీహెచ్ స్థాయిలో మార్పులు కూడా ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4.68 లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. రైతులు ఎకరాకి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నారు. రొయ్యలకు తెల్లమచ్చ ఈహెచ్పి ఆశిస్తే రైతులు నిండా మునగడమే. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో వీటి ప్రభావం అధికంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, భీమవరం, ఉండి, మొగల్తూరు, నరసాపురం, గణపురం, ఏలూరు జిల్లాల్లో ఏలూరు, కైకలూరు, కృష్ణా జిల్లా, గుడివాడ, నందివాడ ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. పిల్ల రొయ్య నుంచి పట్టుబడికి సిద్ధంగా ఉన్న వాటి వరకు వైరస్ బారిన పడుతున్నాయి. 3 ఎకరాల చెరువుకు లీజు తీసుకుని రొయ్యలు సాగు చేస్తున్నాను, కనీసం 100 కౌంట్ రాలేదు. రొయ్యలు ఎదుగుదల లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయిన మొగల్తూరుకు చెందిన ఎం సత్యనారాయణ వాపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే తక్కువ టోల్ రుసుము మార్గాన్ని చూపే యాప్. జాతీయ రహదారిపై వాహనాల్లో ప్రయాణించే వారు తక్కువ టోల్ రుసుములు వసూలు చేసి దారేదో తెలుసుకునే సౌలభ్యం రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా జూలై నుంచి అందుబాటులో రాబోతుంది. ఉదాహరణకు ఢిల్లీ నుంచి లక్నో వెళ్ళడానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి యమునా ఎక్స్ప్రెస్ మార్గం, గజియాబాద్, అలీగఢ్, కాన్పూర్, లక్నో రహదారి, మొరదాబాద్, బరేలీ, సీతాపూర్, లక్నో రహదారి. వీటిలో అతి తక్కువ టోల్ రుసుము వసూలు చేసే మార్గం మీద రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా వాహనదారులు తెలుసుకోవచ్చు. ఢిల్లీ గురుగ్రామ్ దారిలో ద్వారకా ఎక్స్ప్రెస్ వేలో త్రిచక్ర వాహనాలు తిరగడం నిషిద్ధమైన అవి ఈ మార్గాలను ఉపయోగిస్తున్నాయి. జూన్ 21-22 మధ్య ఈ మార్గాల్లో 1.73 లక్షల ఉల్లంఘనలు నమోదు కాగా వాటిలో 1,00,000 ఉల్లంఘన నిషిద్ధ ద్విచక్ర వాహనాల వల్లనే జరిగాయి. బాందీకుయి, జైపూర్ల మధ్య 1368 కోట్ల వ్యయంతో 2.5 ఏళ్లలో నిర్మించిన 67 కిలోమీటర్ల రహదారిలో జూలై మధ్య నాళ్ల నుంచి రవాణాను ప్రయోగాత్మకంగా అనుమతిస్తాం రాజస్థాన్ రాష్ట్ర రహదారుల ప్రాంతీయ అధికారి ప్రదీప్ అత్రి తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి జైపూర్కి వెళ్ళడానికి 4 గంటల సమయం పడుతుంది. కొత్త దారి వల్ల అది 3 గంటలు తగ్గుతుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగింది అంటూ వారికి కావాల్సింది మనుస్మృతి, రాజ్యాంగం కాదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ధ్వజం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముసుగు తొలగిపోయిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వారికి కావాల్సింది మనుస్మృతేనని, భారత రాజ్యాంగం కాదంటూ ధ్వజం ఎత్తారు. ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగం పీఠికలో చేర్చిన లౌకిక సామ్యవాద పదాలను కొనసాగించడంపై సమీక్ష జరగాలన్న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హౌస్ బలే వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమం ఎక్స్లో రాహుల్ తీవ్రంగా స్పందించారు.
సమానత్వం, న్యాయం, లౌకికవాదం గురించి చెప్తున్న రాజ్యాంగం అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలకు నచ్చదు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిగా హరించి వారిని మళ్ళీ బానిసలుగా చేయాలన్నదే వారి లక్ష్యమని విమర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఏది అదనంగా యాడ్ చేశారో అది తీయమంటే ఓవరాల్గా బడుగులకు అన్యాయం అన్నది ఇక్కడ సెక్యులరిజమును లేకపోతే కనుక సోషలిజం అనేటటువంటి పదాలలో ఎక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వచ్చింది? అది ఆల్రెడీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినే కదా రాజ్యాంగం రాసింది. దాంట్లో ఈ పదాలు ఎవరిని మెప్పించడం కోసం జాయిన్ చేశారు? ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగ సవరణ లేకుండా అడ్డదిడ్డంగా ఎవడు చేయమన్నాడు? వాళ్ళ నాయనమ్మ చేసిన తప్పుని వెనకేసుకొస్తున్నాడు అనమాట ఈయన. ఇకపోతే ఇరాన్కి భారీ సాయం ఆఫర్ అంటూ యురేనియం శుద్ధి ఆపితే $30 బిలియన్ ఆర్థికాంక్షలు సడలిస్తాను టెహ్రాన్కి అమెరికా ప్రతిపాదనలు. ఇరాన్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులు వేసిన అమెరికా ఇప్పుడు ఆ దేశాన్ని అణుచర్చలకు ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. పౌర అవసరాల కోసం అణు విద్యుత్ ఉత్పత్తి చేసింది టెహ్రాన్కి $30 బిలియన్ సాయం చేస్తూ ఉంటుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అలాగే కోల్కతాలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణం చోటు చేసుకుంది. ఓ న్యాయ కళాశాల విద్యార్థినిపై పూర్వ విద్యార్థి, ఇద్దరు సీనియర్లు విద్యాసంస్థ ప్రాంగణంలో అత్యాచారాన్ని కూడిగట్టారు. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షలో రూఢి అయిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రాకి టీఎంసీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు బగ్గుమన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కస్బా ప్రాంతంలో సౌత్ కోల్కతా లా కళాశాలలో ఈ నెల 25 రాత్రి బాధితురాలపై అత్యాచారం చేసి 3 నిందితులు అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ప్రధాన నిందితుడు టీఎంసీ విద్యార్థి నేత అన్నటువంటి విషయం తేలింది. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ప్రయాణికులు ప్రమాదానికి బాధ్యుల అన్నటువంటిది. ఇప్పుడు గత వారం 10 రోజుల నుండి కూడా జగన్కి సంబంధించి ఏదైతే యాక్సిడెంట్ అతనే చేశాడు అని భారీ హెడ్డింకులు పెట్టినటువంటి ఫ్రంట్ పేజీ, బ్యాక్ పేజీ, ఫుల్ పేజీలు రాసినటువంటి వాళ్ళు నిన్న హైకోర్టు సూటి ప్రశ్నలు వేసేటప్పటికి ఈనాడు జ్యోతి అవి లోపల పేజీలకి దోసేసినాయి. అంటే మనకు నచ్చిన ప్రభుత్వం, మనకు కావాల్సిన ప్రభుత్వం, మనకు కావాల్సిన పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా కామెంట్ వచ్చిందంటే అది లోపల పేజీల్లో మామూలు వార్త కింద. అక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్, మన వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసింది మాత్రం వేస్తారు, హైలైట్ చేస్తారు. మిగతాది అసలు పాయింట్లని డౌన్ ప్లే చేస్తారు. వీళ్ళకి అనుకూలంగా వస్తే వీళ్ళు హైలైట్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు ప్రయాణికులు ప్రమాదానికి బాధ్యుల, కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు ఎలా పెడతారు? మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలొద్దు. సెంగయ్య మృతిఘటనలో నల్లపాడు పోలీసులకు హైకోర్టు ఆదేశం. భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు కొన్నిసార్లు జరుగుతుంటే కుంభమేళా లాంటి చోట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదాలు చోటు చేసుకుని కారు కింద పడిన ఆ వ్యక్తిని అలా చావనివ్వండి అంటూ వదిలేసి వెళ్ళరు కదా. అలాంటి ఉద్దేశం కారులో ఉన్న వారికి ఉంటుందా? పోలీసులు ప్రశ్నించిన హైకోర్టు విచారణ మంగళవారానికి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సెంగయ్య మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇతర పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడానికి హైకోర్టు తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని విస్మయం వ్యక్తం చేసింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాధారణంగా వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు కానీ కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు నమోదు చేయరని గుర్తు చేసింది. ప్రమాదానికి కారులో ఉన్న వారిని ఎలా బాధ్యులను చేస్తారని సూటిగా ప్రశ్నించింది. భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయని, కుంభమేళా లాంటి చోట్ల కూడా విస్తృత భద్రత ఏర్పాటు చేసినప్పుడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెంగయ్య మృతికి సంబంధించి నమోదైన కేసులో వైఎస్ జగన్ ఇతర నేతలు వైవి సుబ్బారెడ్డి, పేరు నాని, విడుదల రజని తదితరులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులను ఆదేశించి తదుపరి విచారణ మంగళవారానికి వాయిదేసింది. ఈ కేసులో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించి ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెంగయ్య మృతికి సంబంధించి నల్లపాడు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి వ్యాజ్యం పెత్తేలేంత వరకు తదుపరి చర్యలను నిలిపేయాలని తమ పిటిషన్లో హైకోర్టు అభ్యర్థించిన విషయం తెలిసింది. వ్యాజ్యాలపై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం శ్రీరామ్, చిత్రపు రఘు, న్యాయవాదులు ఎర్రంశెట్టి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్ రెడ్డి, ఆర్ ఎల్లారెడ్డి, కొమ్మసాని శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. మొదటి పొన్నవోలు వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు కారులో ప్రయాణిస్తున్న వారు మాత్రమేనని, సెంగయ్య మృతితో వీరికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వాస్తవానికి ప్రమాదం జరిగిన రోజు గుంటూరు ఎస్పీ స్పందిస్తూ ఏపీ 26 CE 001 కారు ప్రమాదానికి కారణం అంటూ స్వయంగా చెప్పారని పొన్నవోలు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. 3 రోజుల తర్వాత అదే ఎస్పీ మాట మార్చారన్నారు. ప్రమాదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు ప్రయాణించిన వాహనమే కారణం అంటూ మీడియా ముఖంగా చెప్పారని నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ప్రమాదానికి వాహనంలో కూర్చున్న వ్యక్తిని ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదన వినిపిస్తూ దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. పిటిషనర్లు ప్రమాదానికి కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్న, ప్రమాదం తర్వాత సెంగయ్యను రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయారన్నారు. ఒక వ్యక్తి మరణానికి కారణం ఇప్పుడు ఏమీ జరగలేదని చెప్తున్నారన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వాహనంలో ప్రయాణిస్తున్న వారిని ఎలా విచారిస్తారని ప్రశ్నించారు. వేల మంది సమూహంగా ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. కుంభమేళా లాంటి భారీ జన సమూహాలు ఉన్న చోట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వాహన ప్రమాదాలు ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులకు ఏం పాత్ర ఉంటుందని విస్మయం వ్యక్తం చేశారు.
అంత భారీ జన సమూహంలో ఒక వ్యక్తి వాహనం కింద పడితే ఆ వ్యక్తిని అలా చావనివ్వండి అని ఎవరైనా పక్కన పడేసి వెళ్ళిపోరుగా. అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్న వారికి ఉంటుందని పోలీసులు సూటిగా ప్రశ్నించారు. దీనిపై అన్ని ఆధారాలు ఉన్నాయని సమయమిస్తే వాటిని కోర్టు ముందు ఉంచుతామని ఏబీజీ దమ్మాలపాటి నివేదించడంతో విచారణ మంగళవారానికి వాయిదా వేస్తామని, అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఈ సమయంలో పొన్నవేలు స్పందిస్తూ అప్పటి వరకు స్టే ఇవ్వాలని కోరగా అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వైఎస్ జగన్ తరపున శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ఓ మాజీ సీఎం కార్యక్రమంలో భద్రతాపరంగా తీవ్ర లోపాలను పోలీసులు కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదని న్యాయస్థానానికి నివేదించారు. దీనిపై తాము న్యాయపరంగా పోరాటం చేస్తున్నామన్నారు. మొదటి బిఎన్ఎస్ సెక్షన్ 106 కింద పెట్టిన కేసును తర్వాత 105 కల్పికబుల్ హోమ్సైడ్ కిందకు మార్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. వైఎస్ జగన్ భద్రత జనసమూహాలు నియంత్రించే విషయంలో పోలీసులు తీవ్ర ఉదాసీనత ప్రదర్శిస్తున్నారన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించారని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ప్రభుత్వాన్ని పూర్తి ఆధారాలు కోర్టు ముందు ఉంచినవ్వండి, లోపు మీకు కావాల్సింది రక్షణే కదా, మీకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇస్తానని తెలిపారు. అనంతరం శ్రీరామ్ స్పందిస్తూ తదుపరి విచారణ వరకు తదుపరి చర్యలను నిలిపేసి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేస్తూ అప్పటి వరకే పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయిపోతే బాబు బురిడి రీకాలింగ్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రారంభం. జిల్లా స్థాయి కార్యక్రమాలు పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు ఇచ్చిన బాండ్లను డౌన్లోడ్ చేసి ప్రజలకు చూపించాలని నేతలకు పిలుపు. ఏడాదిలో అమలు చేసిన హామీలను కలిగిన లబ్ధిని వివరించాలి, కూటమి సర్కార్ మోసాలను బట్టబయలు చేయాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎన్నికల సమయంలో జరిగి అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక ప్రజలు మోసం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తీరును ప్రజాక్షేత్రం ఎండగట్టేందుకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ నిర్దేశించిన మేరకు తొలి దశలో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన సమావేశాలకు విశేష స్పందన లభించింది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం పోస్టర్లను క్యూఆర్ కోడ్లను నాయకులు విడుదల చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో కుటుంబాల వారీగా వర్తించే పథకాల పేర్లు పేర్కొంటూ ఇచ్చిన బాండ్లను చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కలిగిన లబ్ధి చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి గ్రామంలోని ఈ కార్యక్రమం చేపడతామని ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే పంచాయతీ కార్యదర్శుల ఉద్యమ బాట అంటూ ఉదయం 6 గంటలకే రోజు ఉదయం 6 గంటలకి గ్రామాల్లో విధులకు హాజరై ఆ రోజు దినపత్రికలో ఫోటో దిగి దాన్ని పంచాయతీ శాఖ పోర్టల్లో అప్లోడ్ చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ శాఖ ఉన్నతాధికారులు మౌఖికంగా జారీ చేసిన ఆదేశాలు నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉద్యమ బాట పట్టారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య యూనియన్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయబోతున్నారు. ఇందుకోసం శనివారం రాష్ట్రంలోని అత్యధిక మండలాలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవు పెట్టారు. ఎంపీడీఓలకు శుక్రవారమే ఈ మేరకు వినతి పత్రాలు అందజేశారు. గ్రామ పంచాయతీల కోసం రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులు నెలల తరబడి కూటమి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పంచాయతీలు నిధులేమితో కొట్టుమిట్టాడుతుంది. దీంతో సర్పంచులు పారిశుద్ధ్య పనులు కూడా నిర్వహించలేకపోయి చేతులు ఎత్తేస్తున్నారు. మరియు పంచాయతీ కార్యదర్శులపై విపరీతమైన పని ఒత్తిడి పెడుతున్నారని పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగ సంఘ నేతలు మండిపడుతున్నారు. గతంలో వాలంటీర్లు చేసిన చిన్న సర్వే పనులు భారం అంతా పంచాయతీ కార్యదర్శులపై పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల్లో పాల్గొనే క్లాప్ మిత్రాలు ప్రభుత్వం ఇచ్చే వేతనం 6,000కు పనిచేసేందుకు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదని, పైగా మొత్తం వారికి సకాలంలో ఇచ్చేందుకు నిధుల కొరత కూడా ఉంటుందని చెప్తున్నారు. కొన్ని పంచాయతీల్లో 6 నెలల నుంచి ఏడాది కాలంగా క్లాప్ మిత్రాలకు గౌరవ వేతనాలు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. అంతేగాక తమకు జారీ చేసిన ఆదేశాలు అవమానించేలా ఉన్నాయని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. పేపర్ పట్టుకుని నిలబడి ఫోటోలు దిగాలని చూస్తుంటే తమను పని దొంగలుగా చిత్రీకరిస్తాను, తద్వారా మానసిక క్షోభకు గురవుతున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైఎస్ఆర్సీపీ నేత పంజం సంజయ్ సుకుమార్ రెడ్డి మృతి అంటూ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకుడు వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ సంజం సుకుమార్ రెడ్డి మృతి చెందారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సార్ 1వ తేదీన జీతాలు ఎప్పుడు ఇస్తారు? వైఎస్ఆర్ ఉద్యాన కళాశాలలో సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కోరారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు వారి సమస్యలు విన్నవించారు. కొన్నేళ్లుగా ఏపీ అవుట్సోర్సింగ్ సర్వీసెస్లో నెలవారీగా జీతాలు అందేవని, ఇప్పుడు 6 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ వాపోయారు. తమను ఆప్కాస్లో కొనసాగిస్తూ సిఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఉద్యాన కళాశాలలో పనిచేస్తున్న వాళ్ళందరిది ఇదే సమస్యను వివరించారు. సచివాలయ మహిళా పోలీసులు కూడా తమ బదిలీల ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలంటూ మంత్రికి విజ్ఞప్తి చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి రాజకీయ రౌడీలకు చెక్ అంటూ స్మార్ట్ వర్క్తో ప్రపంచాన్ని శాసించవచ్చు, పోలీసులు ముసుగు తీసి వాళ్ళ నియంత్రించాలి సీఎం. నేను సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో నేరస్తులకు చోట్లేదు, టెక్నాలజీని ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు. వివేకాచి కేసులో నేరస్తుల్ని పట్టించింది గూగుల్ టేక్అవుట్, అందుకే సాంకేతికత పదును పెడుతున్నా. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తప్పు చేసి ఎదురుదాడి చేస్తున్నారు. తెనాలి వెళ్లి రౌడీ షీటర్ల గంజాయి బ్యాచ్కి మద్దతు. దీనిపై ప్రజలు ఆలోచించాలి. త్వరలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్. బాబాయిని గొడ్డలతో నరికి చంపారు. ఇలా హత్య చేసిన వాళ్ళు రాజకీయాలకు అర్హులా? దీనిపై అందరూ గళం విప్పాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కారు కింద సింగయ్య పడ్డారని జగన్కి తెలుసు అంటూ చూశారు కదా ఇక్కడ వార్త. జడ్జి గారు అన్న కామెంట్లు పోయినాయి, జడ్జి గారు ఇచ్చింది పోయింది. మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేసినటువంటి వాదనని, పోలీసులు చేసిన వాదనని హైలైట్ చేశారన్నమాట.
అంటే మనకి వార్తలు నిజం ఏదున్నా సరే మనకి ఏది కావాలో అదే జనానికి చెప్తాం అన్నటువంటిదే ఇక్కడ జర్నలిజంలో మారిపోయినటువంటి అతి నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి ఆంధ్రజ్యోతి వార్తల స్టైల్ అనమాట. ఇకపోతే అన్నదాతకు అంతా సిద్ధం అంటూ 47.77 లక్షల రైతు కుటుంబాలకు అర్హత, జూలై తొలివారంలో సుఖీభావ అమలు, పీఎం కిసాన్తో కలిపి నిధులు జమ, భూమి లేని రైతులకు కూడా సొమ్ము, ఏడాదికి ఒక్కో రైతుకి 20,000, కౌలు రైతులకు 2 విడతల్లో జమ, 98% రైతుల ఈకేవైసీ పూర్తి, మిగతా వారికి ఆర్ఎస్కేల్లో నమోదు, ఏడీఎస్బీ పోర్టల్ గ్రీవెన్స్ స్వీకరణ, అన్నదాతల ఆనందమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని త్వరలో అమలు చేయబోతోంది. ఈ పథకం కింద 47.77 లక్షల రైతు కుటుంబాలు వ్యవసాయ శాఖ అర్హులుగా తేల్చింది. భూమి లేని రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేయబోతున్నారు. వ్యవసాయ శాఖ గుర్తించే లబ్ధిదారులు 98% మంది రైతులు ఈకేవైసీ పూర్తయింది. మిగిలిన 2% 61,000 మందికి రైతు సేవా కేంద్రంలో ఈకేవైసీ చేస్తున్నారు. జిఎస్డబ్ల్యూఎస్ ఫ్యామిలీ సర్వే ద్వారా జరిగిన ఈకేవైసీని అన్నదాత సుఖీభావతో అనుసంధానం చేస్తున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. ఏదైతే ఇప్పుడు ఇవ్వకుండా అక్టోబర్లో ఇవ్వబోతున్నారు, 2 సార్లు ఇవ్వబోతున్నారు అన్నటువంటి వార్తను మాత్రం జాగ్రత్తగా డౌన్ ప్లే చేశారు. అన్నదాతకు అంతా సిద్ధం, బట్ ఇక్కడ ఏమన్నారు ఇందాక ఈనాడులోదే అక్టోబర్లో ఇవ్వబోతున్నాను. వీళ్ళు దీన్ని తీసుకెళ్ళి వెనక పేజీల్లోకి పెడతారనమాట. ఏదైతే జగన్ కంటే 6,500 ఎక్కువ, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు 6,000తో కలిపి రైతానికి ఏడాదికి 13,500 మాత్రమే అందించింది. అదే సమయంలో ఓసీ కౌలు రైతులకు మొండి చేయి చూపింది. ఇప్పుడు అన్నదాత సుఖీభావ కింద భూమి ఉన్న రైతులకి గుర్తింపు కార్డులు ఉన్నటువంటి కౌలుదారులకు కూడా కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి ఏటా 20,000 అందించబోతోంది. అంటే జగన్ ఇచ్చిన సొమ్ము కంటే 6,500 ఎక్కువ లబ్ధి చేకూర్చబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ. ఇకపోతే వ్యధల చెరలో వార్ధక్యం అంటూ పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేలగా బారిన పడుతున్న వారిలో వృద్ధులే అధికం. ఉరుకులు పరుగుల జీవితంలో కనవారిని పట్టించుకోలేనంత హడావిడి పిల్లలది. పిల్లల ప్రేమకు నోచుకొని ఒంటరితనం, మాట్లాడే మనుషుల్లో లేని దైన్యం వృద్ధులది. వారి ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నమ్మించి దోచుకున్న సైబర్ క్రిమినల్స్ అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. లేకపోతే ఆ మెయిలే పట్టించింది అంటూ అడిగిన సమాచారం పంపామని టెలికాం కంపెనీల మెయిల్, అందులో 615 మంది ఫోన్ల వివరాలు, హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన మెయిల్ సంగతి మర్చారు. మావోయిస్టుల సమాచారం కోసం అంటూ లేఖరాజ్ చిక్కుల్లో పడ్డ ప్రభాకర్ బృందం జాబితాలో ఎక్కువ మందికి ఆ సంబంధమే లేదు. అదే కారణం చెప్పి ఆంధ్రజ్యోతి ఎండి ఫోన్ ట్యాప్, సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా రాధాకృష్ణకి ఇదే విషయం చెప్పిన పోలీసులు దుర్వినియోగాన్ని సుప్రీంకోర్టు ముందుంచున్న సిట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసా అంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మందికి స్వాంతన, ఏడాదిలో 35,000 మందికి 394 కోట్ల సాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం 3,354 మందికి 89 కోట్ల మేర ఎల్ఓసీల ద్వారా వైద్యం కోసం అప్పులు చేసి ఆర్థికంగా నలిగిపోకూడదన్న ఆలోచనలు సీఎం అంటూ గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం విధ్వంసంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగానే ఉన్న పేదల సంక్షేమ విషయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే పింఛన్ల రూపంలో ఏడాదికి ఏకంగా 34,000 కోట్లు ఏం చేస్తున్నారు. ఇదే సమయంలో అనారోగ్యం బారిన పడ్డ ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించని పేదలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందుతున్న సాయంతో వేలాది మందికి స్వాంతన చేకూరుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎదుటి వాళ్ళ మీద విషం చిమ్మాలి, మన వాళ్ళ మీదన పన్నీరు చిలకాలి అన్నటువంటి వార్త. సీఎంఆర్ఎఫ్ ఎవరు అధికారంలో ఉన్నా అదే ఇస్తారు. ఇక్కడ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటిది ఓ పక్కన వాటి మీద విషం చిమ్ముతున్నారు, రెండో పక్కన ఇది రాస్తారు. నిజంగా మరి అంతమందికి ప్రజలందరూ కూడా వాళ్ళు పేదరికంలో లేరని చెప్పి వాళ్ళకి కార్డులు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ లేదు. వాళ్ళకి ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇస్తున్నారు. విజన్ ఉంటే ఏం చేయాలి, అసలు వాళ్ళ జీవితాలకు ఏమి రక్షణ కల్పించాలి, వాళ్ళ ఆరోగ్యానికి ఏం రక్షణ కల్పించాలి అన్నటువంటి చూడాలి. ఇంకోటి, సీఎంఆర్ఎఫ్ ఎవరికి ఇస్తారు? అధికార పార్టీ వాళ్ళతో పరిచయాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు, కార్యకర్తలకు ఇస్తారు. కాస్త పేదరికంలో కాకుండా ధనికులైన కార్యకర్తలు ఈ డబ్బులు భరించలేనటువంటి మధ్యతరగతి కార్యకర్తలకే ఇస్తారు. ఇది ఓపెన్ సీక్రెట్, ప్రపంచానికి అందరికీ తెలిసిన రహస్యం. సాధారణ ప్రజలకి తెలియదన్న ఉద్దేశంతో తప్పుడు కథనాలని రాయడం అన్నది వీళ్ళకే చెల్లింది. ఖచ్చితంగా సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం హ్యాపీ. ఎందుకంటే ఇవాళ ₹1,00,000 సంపాదన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా 25-30 లక్షలు హాస్పిటల్కి కట్టాలంటే తట్టుకోలేకపోతున్న రోజులు. అట్లా వీళ్ళు 25-30 లక్షలు కట్టరు, ఒక 5 లక్షలు 4 లక్షలు ఇస్తారు. కానీ వెసులుబాటు ఒకటి అన్నటువంటిది ముఖ్యం. అది ఇప్పిస్తున్నందుకు సంతోషమే. బట్ దాన్ని వక్రీకరించుతా, విషం చిమ్ముతా ఎదుటి వాళ్ళ మీద రాయాల్సిన అవసరం ఉందంటే వీళ్ళు పుట్టుకతోనే విషపూరితమైనటువంటి వ్యక్తులు పత్రికలు నడుపుతున్నారు అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు చదువుతున్న పరిణామాలు.